ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవుడు శాంతి నిమిత్తమై జన్మించాడు కానీ పదవుల కోసం జన్మించలేదు. Man is bound to be peaceful and not to occupy positions of authority. ఎన్ని ఉండినప్పటికీ మానవులకు శాంతి లేకుండా జీవితమే శూన్యం. You may have lots of things in life, but without peace, the life has no meaning and value. దైవం మానుష రూపేణ అని మనుష్యుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు. Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine. ఏ దేవుడిని ఒక పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుడి యొక్క రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒక్కటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది కానీ మరొక రూపము ఉండదు. So you may have any name, any form, but essentially yourself is same. కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు. So we should not go by form. వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి. We should understand the spirit behind it, the motive behind it, and sacred thought behind it. మనము పులిహోర చేస్తాము, And you make pulihora, చక్కెర పొంగల్ చేస్తాము, chakkara pongali, చిత్రాన్నం చేస్తాము, chitrana, పాయసం చేస్తాము. payasam. ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవే. They are all rice preparations. దాన్ని ఒక పొడిగా చేసి దీనివల్ల దోశ చేస్తాము. And you can make it rice flour and make a dosha తర్వాత ఇడ్లీ చేసుకుంటాం. or idli. ఇడ్లీ అని ఒక పేరు, Idli is one name. అన్నము అని ఒక పేరు. We have the rice. ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి, ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే. The names go on changing depending upon the item that you partake or consume, but basically it is rice alone. అయితే బియ్యం అన్నీ ఒకటే అయినప్పటికీ పాకము, Though the rice is same, but the అదే preparation, సంస్కారము. this paka, the preparation is samskara, మన refinement. మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది. We have to polish or refine our mind. అప్పుడే దాన్ని మనం భుజిస్తాము. Then only that food which is cooked బియ్యాన్ని ఎవరు కూడా తినరు. is fit for consumption. కనుక అతని యందు ఉన్నటువంటి ఆత్మ అందరి యందు ఉంటున్నది. The cosmic principle of divinity is present in all. అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది. Then only you will experience God behind you, with you, above you, below you, around you. నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్గానే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ చిక్కుతుంది. In fact, you are leading life in the negative way, full of negativity. కనుక నిరంతరము దేవుడు 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 అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు. You don't need to search for God incessantly. నేను ఒకడున్నాను, I am here. నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు. God is in me. కనుక ఈశ్వర సర్వభూతానాం, God is present in all living creatures. కనుక నా దేవుడు నా యందు ఉంటున్నాడు. నా పేరు కూడాను దేవుడే. God is in me. My name is God himself. దేవుడు అంటే ఏమి? What is the meaning of this word Devudu? God. ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు. God is not a specific form. దైవానికి నామరూపములు లేవు. God is beyond name and form. కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి. We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society. ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి. Having been born as a human being, one should do certain tasks. సత్కర్మలు ఆచరించాలి. One has to go along the path of truth and righteousness. అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది. Then only there will be good behavior and good conduct in life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. You are not merely the body. You are verily the Atma, the spirit indeed. దేహము పంచభౌతికము. The body is of senses. దేహం కూడా తప్ప ఎప్పుడు. The body is bound to fall, die someday. దేహి నిరామయుండు. The indweller is immortal. దేహి నిరామయుండు. And is nectarized. గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు. The indweller has no insignia like bondage or liberation, birth or end. కానీ ఆత్మ అందరి యందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me? పాంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది. The body of senses may be lost in the passage of time, but the self continues on and on. అంతవరకే జీవితం అనేటువంటి నీరు దాంట్లో నిండి ఉంటుంటుంది. So long there is Atmic principle within you, the body is functional, the negative. కానీ నీరైన మన పరమవస్తువుకి ప్రతిబింబమే కనిపించదు. Therefore, without the main object you cannot find reflection. ఒక చిన్న ఉదాహరణము, A small example. మన ఇంటిలో బావి ఉండదు. There is a well close to our residence. ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది. And there is a tank with drinking water. పెద్ద చెరువు ఒకటి ఉన్నది. And we also find the river there. కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది. There is ocean also on the other hand. నదులు కూడాను ప్రవహిస్తున్నాయి. And the rivers flow. అన్నింటి యందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు. And the reflection of the sun is noticed in all the river, the sea and the కానీ well. నీ గృహంలో ప్రవేశించినట్టే నీకు ఏ సూర్యుడు కనిపించడు. But the moment you get into your home, you don't find the reflection of sun. కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. Therefore within our body is Jiva, the individual soul. ఇదంతా కూడా ఒక జలం వంటిది. This all amounts to water. జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది. The water flows or stagnates. కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు. In a flowing water, you certainly notice sun. ఒక సూర్యుడు జగత్తులోకమునకు ఒక్కొక్కరై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు, మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది. There is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe. కాలం వ్యత్యాసమే కానీ జలం ఒక్కటే. It is only the difference of time, but that existence remains the same. కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రవాహం వంటి వాడే. So every human being is a flow. కానీ ఈ ప్రవాహం అన్ని రకములైన పనులు చేసినప్పుడు అన్నింటి యందు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది. Therefore in this flow you find the reflection. దైవం అన్ని దైవాలు కూడా చేరడానికి వీలు కాదు. And you cannot understand God in a different God way. is one. God is one. Truth is one. Truth is one. Love is one. Love is one. Live in love. Live in love. కనుక నీవు ప్రేమతో సత్యముతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి యందు కూడా దైవత్వం గోచరిస్తుంది. When once you live in love, when once you live in truth, God will be with you, always with you in supporting you. కనుక దైవం ఒక్కడే. God is one. అది ఎవరు? Who is He? myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి. Each one should clearly establish, affirm and confirm. కానీ that he is దీని divine. అహంకారం కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించదు. It is not egoistic statement nor observation made on the basis of reflection. ఎదుటివాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటిని సమత్వంగా తీసుకోవాలి. I should know this principle of oneness, that I am God and the other person is నీవు equally ఎవరితోనో God. నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు. In fact, if you are in conflict with anybody, you are conflict within yourself. ఎవరో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు. You will say that the other person lost. కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను. Never consider the other man has lost. ప్రతి No. దానికి కూడా నువ్వు తాను పోల్చుకోవాలి. Therefore you have to consider yourself in every aspect. ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయవాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది. On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity. గెలుపు ఓటర్లంతా కూడాను మానవునికే జరుగుతుంటాయి. And this kind of victory or loss, they do happen to every human being. కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం. But we blame each other. నీవెవరు? Who are you? హూ ఆర్ యూ? Who are you? ఐ ఆమ్ బాడీ. Say, I am body. బాడీ ఎంతవరకు ఉంటుంటుంది? How long the body lasts? ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బిడగ వల్ల ఎప్పుడు చూరి పగిలిపోతుంది. Body is like a water bubble. It may drop down any moment of time. కాబట్టి తాత్కాలికంగా ఉండినటువంటి ఒక దేహము నేనని నీవు ఎట్లా చెప్పగలవు? You cannot claim to be body which is temporary, ephemeral. మైండ్, హూ ఆర్ యూ? ఐ ఆమ్ మైండ్ అంటారు.
Then if you put the question, who are you? The response is, I am the mind. మైండ్ అనుకుంటే ఏమిటిది? బండల్ ఆఫ్ డిజైర్స్. What is mind? Mind is bundle of desires. మైండ్కి ఒక రూపం లేదు. Mind has no form. మనం కోరే కోరికలంతా కూడా మైండ్గా రూపొందుతుంది. And all desires constitute the mind. కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరం అయ్యేటువంటివి. And the desires must leave you at one time or other. కనుక మానవుడి నాడు మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు. Therefore you cannot identify with your mind because mind is monkey mind. కానీ నీవు మైండ్ కావాలి. But you should have the mind befitting a man. మంకీ మైండ్ కాకూడదు. It should not be monkey mindedness. కనుక నేను మానవుడను. We are human beings. దైవం మానుష రూపేణ. God is in human form. కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు. God is present in human form in front of you. కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి. And you should distance yourself with the body identification and experience the divinity within. ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారములు చేస్తుంటారు. If any idol is made, we construct a temple, install it there, the idol, and start worshipping the idol. ఆ స్టాచ్యూ ఎక్కడిది? Where from you got this statue? నీవు చేసినదే. It is of your own making. కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించడం లేదు. You are worshipping the idol statue that you have made, and you are not worshipping yourself. కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్లవమే కానీ సుఖం కాదు. In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless. కనుక ప్రతి మనిషి కూడాను మన యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి. Therefore, everyone should respect the self within. ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసము. The true confidence is that of self-confidence. కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది. The faith or confidence, the idol is just temporary. తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు. When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say. వెంకటేశ్వర స్వామి నా కులదైవము అని పొగుడుతుంటారు. And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family. బృందావనం వెళ్ళినప్పుడు కృష్ణుడు మా దేవుడు. When once you go to Vrindavan, you say Krishna is our కృష్ణుడి God. యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు. And you give name to God and start worshipping Him. మరి అయోధ్య పోయినప్పుడు రాముడు మా దేవుడు. When you go to Ayodhya, you say Rama is my God. కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదం ఏమాత్రం లేదు. These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba. కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది. A human being has got a definite form. కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. So human life is not permanent. కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్వసించాలి. We should have full faith that immortal, eternal principle of Atma, the self. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు. You spend lot of money and reach this place. అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు. You bear many difficulties and troubles. ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయ్యి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి? What is that you get by bearing all these troubles and difficulties to reach this place? దైవం ఏకత్వంగా తీసుకోవాలి. You should consider God as one. అప్పుడే మనకు శాంతి కలుగుతుంది. Then only you will remain in peace. ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది. Without this oneness, you are always wavering, you are always disturbed. మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. Religions are different, but the destiny goal is one. గృహచింతలను వేరు, గృహచింతలు. And all our thoughts related to family are different.
కానీ ఆశలు ఒక్కటి. But the basic reality of the desire is one and the same. ఈ విధంగా మతములన్నీ కూడా వేరే అయినప్పటికీ మాట ఒకటిగా ఉంటుంది. Though religions are different, but the praise of God is one and the same. గుడ్ అండ్ బ్యాడ్ రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది. There are two words, good and bad. One speaks good, the other one speaks bad. కానీ పెదవులు వేరు వేరే కానీ సౌండ్ వేరు వేరే కానీ రెండు ఒక్కటే. The lips, and there is variation in the sound, but the word is same. నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు. You say, I'm a bad man. రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు. Next day you may say that I am a good man. గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే. Good and bad are related to your mind at that moment of time. మనుషుడు కల్పించినటువంటిది. And whereas the mind is non-apparent. నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే. You are always good, you are always good. లైఫే మనది చాలా మంచిది. Life is very precious. కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు. Therefore we should not consider ourselves as simple human beings. No, you are essentially divine. ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒక్కటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది కానీ మరొక రూపము ఉండదు. So you may have any name, any form, but essentially yourself is same. కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు. So we should not go by form. వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి. We should understand the spirit behind it, the motive behind it, and sacred thought behind it. కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి. We should be single-minded. మనం మంకీ మైండ్గా కాకూడదు. We should never entertain monkey-mindedness. మైండ్ నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి ఉండాలి. Being a human being, you should have human qualities. హ్యూమన్ మైండే ఉండాలి. You should have human mind. కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు. You are a human, but if you are bestial, full of animality, what is the use? నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు. You should not remain a renunciant even. సన్యాసి కూడా ఒక మానవుడే. Even renunciant is also a human being. మనిషి ఒక మానవుడే. And normal human being also verily same. దైవము మనుష్య రూపమే. So both of them are human in form. దైవం ఎల్లవేళలా ఉంటున్నాడు. And God is present in everyone. ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు. There is no place without God. సర్వత పాణిపాదం తస్తతో శిరోభో సర్వత శృతిమల్లోకే సర్వమా ఉత్తేజ. All heads are His, all ears are His, all hands are His, all legs are His. He is present in everyone, in every limb of the body. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ఎంతో పవిత్రమైన హృదయుడే. You are all sacred-hearted indeed. కానీ ఈ డిజైర్స్ అనేటువంటి క్లౌడ్స్ వచ్చి చేరి మిమ్మల్ని అంతా మాయ చేస్తుండాలి. But however, the clouds of desire appear and spoil you. కానీ క్లౌడ్స్ అనేటువంటి ఏమిటి? What are the clouds? కదిలిపోయేటువంటివి. They come and pass on. కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగుపోతాడు. When once clouds clear, you can see the sun. ఐ వాంట్ గాడ్. I want God. నేను డివైన్ కావాలి. I should be divine. కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్. Today we don't want to be divine, but we want deep wine. వైనింగ్ దాన్ని తాగటమే ఉంటున్నారు కానీ మనం డీప్ డిమెన్షన్కి రావటం. You are after the wine. In fact, you are divine. ఒక్క తూరి రామాన్న తర్వాత జీవితం అంతా రామానే ఉండాలి. When once you start chanting Rama's name, the whole life should be spent likewise. కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు. Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture. తిరిగి కృష్ణుని పెట్టుకుంటాడు. And then he will have Krishna's picture in his place. చూడండి, ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు. One devotee went on worshipping Shiva. శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పేటువంటి వాడు. In the process of worshipping Lord Shiva, he went on repeating his name, Om Namah Shivaya. కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు.
He could notice that he was not benefited by Lord Shiva. లేచాడు, ఆ శివుని ఫోటో బీరువాలో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు. He got up and removed Shiva's photo, kept in the Almirah, and he kept the Rama's picture in that place. రాములకు పూజ చేసినప్పుడు కూడాను కొంతకాలం శాంతిగా ఉన్నది, తర్వాత అశాంతి బయలుదేరింది. Though he was peaceful initially, he lost that existing peace even after worshiping రాముల Rama. ఫోటో కూడాను ఒక అదే బీరువాలో పెట్టేశాడు. So he removed Rama's picture, kept it in the same Almirah. మరి గురువు దగ్గరికి వెళ్ళి, రాములు నాకేమి చేయలేదు స్వామి. And then he went to his guru and said, this Rama has not done anything to me, Swami. ఆ గురువు చెప్పాడు, కృష్ణుని పూజ చేయి అన్నాడు. And guru said, you worship Krishna. కృష్ణుని ఫోటో పెట్టాడు. He kept Krishna's picture. నిరంతరము కూడాను గోపాలకృష్ణ 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 అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు. Throughout the day he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna. మరి కొన్ని దినములకంతా కూడాను అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీరువాలో పెట్టాడు. After a couple of days, he was not peaceful. He removed Krishna's picture also, kept it in the Almirah. మరి ఎవరో ఒకరు స్త్రీ, ఆమె భక్తురాలని ఆమె వచ్చింది. A lady came to him, an ardent devotee. అయ్యా, నీవు ఈ పూజలంతా చేసే ప్రయోజనం ఏమిటి? What is the use of all these forms of దేవి worship? పూజ చేయమన్నాడు. Better you worship goddess now. గాడెస్ సన్న అయినప్పుడు ఆ ఫోటో పెట్టింది. Then he has installed the picture of goddess this time. మొదటి దినము పూజ చేస్తూ వచ్చింది. First time she started worshipping. ఆ వర్షిప్ చేసినప్పుడు ఊదుతులు పెట్టింది. And then she kept incense and sticks there. అప్పుడు ఆ ఊదుతులు పొగ అంతా కూడాను బీరువా వైపున వెళుతూ ఉండాలి. All this flavor in the perfume started moving towards Almirah. అయ్యో, నేను ఈ ఊదుతులు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు. Now he started feeling the fragrance and perfume are for Devi and not for Rama Krishna in the Almirah. ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా? In fact, the other person is receiving and this is meant for Devi here. అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి, Then Devi manifested there. పిచ్చి మానవుడా, Oh madcap, ఇది అది భక్తి. is this the devotion? కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి బీరువాలో పెడతారు? For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee? కనుక నా గాతి ఏమవుతుందో. Therefore I don't know whatsoever. ఇది కాదు నిజమైన పూజ. This is not true worship. స్వరూపులారా, Embodiments of love. మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి. Remain in love throughout. నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో పుట్టుకోవద్దు. Don't limit your love to your family, to your children and to your relations. ఎవరిని చూసినప్పటికీ వారంతా భగవత్ స్వరూపులే. Whomsoever you meet, understand that he is divine. ఆ విధమైనటువంటి యొక్క సర్వుడు యందు ప్రేమను పుచ్చుకొని, ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి. Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love. కనుక నిరంతరము నేను ప్రేమ సత్యముని మాత్రమే బోధిస్తుంటాను. Bhagavan continuously gives his divine message on these two principles, Satya the truth, Prema love. అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను. Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth. ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషము. Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love. నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం అంత కూడా నా నిమిత్తమై. You all have assembled here for Bhagavan only. ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెడితే, If you practice Bhagavan's teaching, అది నాకు మీ మాట మిమ్మల్ని చూసినందుకు, మీ మాటలు విన్నందుకు నాకు ఎంతో ఆనందం వస్తుంది. that will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy. ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ఆ ప్రేమానందములు నేను మీకు తెలుపుతున్నాను. Bhagavan blesses you all. So many people are assembled here. Let all of you be full of love.
Let all of you lead the life of bliss. మీరందరూ కూడాను లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్గా ఉండండి. Bhagavan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life, and the divine life. హ్యాపీ లైఫ్. Happy life.